వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మార్పు అనేది ముందుగా మన ఇంటి నుంచే ప్రారంభించాలి. స్టేటస్లు పెరుగుతున్నాయి, సంబంధాలు తగ్గుతున్నాయి. మీ ఫోన్లో 1000 కాంటాక్ట్స్ ఉండొచ్చు, వందల మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, వేల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ అర్ధరాత్రి ఆపద వస్తే నేనున్నాను అనే భరోసా ఇచ్చి చెప్పగలిగే మనిషి ఎంతమందికి ఉన్నారు? అదే జీవితానికి అసలు సమాధానం. ఈరోజు మనం చాలా సంపాదిస్తున్నాం, మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు, మంచి ఇల్లు, మంచి కార్లు. కానీ మనల్ని నిజంగా ప్రేమించే మనుషులను మాత్రం కోల్పోతున్నాం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక విచిత్రమైన నిమిషబ్దం. అందరి చేతిలో ఫోన్ ఉంది, కానీ ఒకరితో ఒకరు మాట్లాడే సమయం లేదు. అందరూ ఆన్లైన్లో ఉన్నారు, కానీ మనసులు మాత్రం ఆఫ్లైన్లో ఉన్నాయి. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ మెసేజ్లు 100 వస్తాయి, కానీ ఎలా ఉన్నావు అని నిజంగా అడిగే మనిషి చాలా అరుదు. ఇప్పుడు మనం బంధాలను కూడా లాభ నష్టాల కోణంలో చూస్తున్నాం. వాళ్ళు మన ఇంటికి రాలేదు, మనం ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు ఫోన్ చేయలేదు, మనం ఎందుకు చేయాలి? ఇలా లెక్కలు వేసుకుంటూ మనుషులను ఒక్కొక్కరిగా జీవితంలో నుంచి తీసేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. మన తాతలు అమ్మమ్మలు వదిలింది కోట్ల ఆస్తులు కాదు, కలిసిమెలిసి ఉండే సంస్కృతి. మన తల్లిదండ్రులు నేర్పింది పెద్ద ఇండ్లు కట్టుకోవడం కాదు, మనుషులను కలుపుకొని వెళ్ళడం. మరి మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఫస్ట్ రావాలి, ఎక్కువ సంపాదించాలి, అందరికంటే పైకి వెళ్ళాలి అని చెప్తున్నాం. కానీ ఎవరిని చిన్న చూపు చూడొద్దని, బంధాలను వదులుకోవద్దని, కష్టంలో ఉన్న వారికి తోడుగా నిలబడని ఎంతమంది చెప్తున్నాం? జీవితంలో ఒక నిజం ఉంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ అంత్యక్రియలకు రాదు, మీ హోదా మీకు కన్నీరు పెట్టదు, మీ కారు మీకు ఓదార్పు ఇవ్వదు. మనుషులే వస్తారు, బంధాలే నిలుస్తాయి, ప్రేమే గుర్తుండిపోతుంది. ఈరోజు మనం అహం కోసం మాట్లాడకపోతే రేపు మాట్లాడాలనుకున్న వినే మనిషే ఉండకపోవచ్చు. ఈరోజు మనం బిజీ అని దూరం పెడితే రేపు మనం ఒంటరితనాన్ని పంచుకునే భుజం దొరక్కపోవచ్చు. ఒకసారి మీ ఫోన్ తీసుకోండి, నెలలుగా మాట్లాడని ఒక బంధువుకు కాల్ చేయండి, ఎలా ఉన్నావు అని మాత్రమే అడగండి. మీరు మొదలుపెట్టిన ఆ ఒక్క మాట ఒక విరిగిన బంధాన్ని మళ్ళీ కలపొచ్చు. మనం సోషల్ మీడియాలో వేల పోస్టులు పెడతాం. ఒక్కసారి మన అమ్మా నాన్నలతో గంట సేపు మాట్లాడామా? మన అన్న చెల్లెలతో మనస్ఫూర్తిగా నవ్వుకున్నామా? మన బంధువుల ఇంటికి పని లేకుండా వెళ్ళామా? జీవితం చాలా చిన్నది. అహం పెట్టుకోవడానికి కాదు, మనుషులను హద్దుకోవడానికి డబ్బు సంపాదించండి, కానీ మనుషులను కోల్పోయి కాదు. విజయం సాధించండి, కానీ బంధాలను త్యాగం చేసి కాదు. పిల్లలకు ఆస్తులు ఇవ్వండి, కానీ వాటికంటే విలువైన సంబంధాలను కూడా వారసత్వంగా ఇవ్వండి. గుర్తుంచుకోండి, మీ పిల్లలు మీరు సంపాదించిన డబ్బును కొంతకాలం మాత్రమే గుర్తుంచుకుంటారు, కానీ మీరు ఎలా మనుషులను ప్రేమించారో, ఎలా బంధాలను కాపాడారో అదే తరతరాలకు గుర్తుండిపోతుంది. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకుందాం. అహం తగ్గిద్దాం, క్షమించడం నేర్చుకుందాం. ముందుగా మనమే పలకరిద్దాం. కుటుంబాన్ని మళ్ళీ కుటుంబంగా మార్చుకుందాం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత అతని బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎవ్వరూ మాట్లాడరు. అతను ఎంత మంచి మనిషో, ఎంత మందిని కలుపుకొని జీవించాడో అదే మాట్లాడుకుంటారు. మనం వదిలి వెళ్లాల్సింది ఆస్తులు మాత్రమే కాదు, మన పిల్లలు గర్వంగా చెప్పుకునే బంధాల ప్రపంచం కూడా. మార్పు ప్రపంచంలో రావాలని ఎదురు చూడకండి, మీ ఇంటి నుంచే మీ పలకరింపుతోనే ప్రారంభించండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.